నిజామాబాద్ జిల్లా బాల్కొండ NH-47 పై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. తమ వ్యవసాయ భూముల నుండి రైల్వే లైన్ వేయొద్దంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే లైన్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గంలో రైల్వే లైన్ వేయాలని రైతులు డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైల్వే లైన్ భూ సర్వేను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ NH-47 పై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, రైతులు ఎందుకు రైల్వే లైన్ ఆపాలంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బాల్కొండ నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి NH-47 పైన రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. తమ వ్యవసాయ భూముల నుంచి రైల్వే లైన్ వెళ్లడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. పైగా ఆర్మూర్ బాల్కొండ వ్యవసాయంలో 3 పంటలు ఉంటాయి. ఇక్కడ నుంచి నేరుగా వివిధ పంటలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. రైల్వే లైన్లు వెళ్లడం వల్ల పంట పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. రైతులకు ఇబ్బంది కలిగించే ఈ చర్యను తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేదా రైల్వే లైన్ వేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి తప్ప ఉన్న DPR ను భూ సర్వేను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులైతే బాల్కొండ నియోజకవర్గం సమీపంలో ఉన్న NH-47 పైన ధర్నాకు రాస్తారోకోకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో భూ సర్వే ఒక క్లారిటీ వచ్చేంత వరకు రైతుల పొలాల నుంచి చెయ్యొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర భూముల పైన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి DPR ఆ తర్వాతనే చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతుల ధర్నాతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురావడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వే అధికారులు దృష్టి సారించాయి. ఆయన తర్వాతనే మిగతా అంశాలకు జోలికి వెళ్ళాలి. లేకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తాం, జాతీయ రహదారులను ఇబ్బంది ఇస్తాము. ఎట్టి పరిస్థితుల్లో రైల్వే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి, లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతనే ముందుకు వెళ్లాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు పంపినటువంటి రైల్వే అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. పైగా 3 రోజులుగా సర్వే పూర్తి చేస్తామని చెప్పడంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ప్రతిపాదన అంశం పైన ఒక కొలిక్క చేసి కొంతమంది రైతులు సలహాలు తీసుకున్న తర్వాత ప్రతిపాదనలు పంపాలని చెప్తున్నారు. ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలిగించకూడదని ప్రతిపాదనలో పొందుపరిచిన తర్వాతనే, అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతనే మిగతా అంశాల జోలికి వెళ్లాలని చెప్పడంతో ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనతో కొద్దిసేపటి క్రితం బాల్కొండ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పోలీసులు వచ్చి రైతులకు సంబంధించి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా అయితే ఈ రాస్తారోకో బంద్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులతో పాటు రేపు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేయాలని రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు పంపాము, కానీ DPR అయ్యేంత వరకు నిన్నే ముందుకు సాగదని రైతులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.